సామాన్యంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వారికి కొన్ని అంశాల్లో ఉన్నవారికి అన్నీ కూడా మంచే జరుగుతాయని లేదు. నిజాయితీగా ఉన్న వాళ్ళకు కూడా అన్యాయంగా అక్రమంగా కేసులు ఇరుక్కున్న సందర్భాలు ఉన్నాయి. దీనికి సంబంధించి హైకోర్టు ఒక బిగ్ షాక్ ఇచ్చిందండి. ఒక చారిత్రాత్మకమైన తీర్పునివ్వడం జరిగింది, ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే పోలీసుల తీరుపై తెలంగాణ హైకోర్టు అసహనం. ఇష్టం వచ్చినట్లు అరెస్టు చేయడాన్ని తప్పు పట్టిన న్యాయస్థానం. రాజ్యాంగంలో రాజకీయ విమర్శలకు రక్షణ ఉందన్న న్యాయమూర్తి. పోలీసులకు హైకోర్టు మార్గదర్శకాలు జారీ. ఇది చాలామంది చాలా రకంగా కోరుకుంటారు, మేము అన్యాయంగా అరెస్ట్ అయిపోయామండి అని. వాళ్ళు ఎంత మొరపెట్టుకున్నా సరే కొన్ని జరగవు. సరే, అన్ని డిపార్ట్మెంట్లో అందరూ మంచిగా ఉంటారని లేదు. కొంతమంది కక్ష సాధింపు చర్యలతో చేసిన ఇబ్బందులు పెట్టిన సందర్భాలు ఉంటాయి. కొంతమంది రాజకీయ నాయకులు అండదండలతో, రాజకీయ నాయకులు ఇన్ఫ్లుయెన్స్తో వాళ్ళు ఎవరైనా ఆదేశిస్తే వీళ్ళు తూచా తప్పకుండా పాటించడం, ఇబ్బంది పెట్టడం, అన్యాయంగా కేసులు బనాయించడం, ఇలాంటివన్నీ కూడా చాలా జరుగుతుంటాయి. వాటిలన్నిటికీ కూడా చెక్ పెట్టాలి అని చెప్పి ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. తప్పు చేస్తే మీ ఇష్టం, ఏదైనా శిక్ష విధించండి, దాన్ని ఎవరో కాదనరు. తప్పు చేయకపోయినా ఎవరో ఇన్ఫ్లుయెన్స్ మీ మీద పడి అమాయకమైన వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయే పరిస్థితి. ఒకసారి పోలీసు రికార్డులకు ఎక్కితే పరిస్థితి ఏంటి? మనకి కుటుంబాలు ఉంటాయి, మనం ఆలోచించుకోవాలి, ఆ విజ్ఞత ఉండాలి. పోలీసులకు ఎంతో గౌరవం ఉంటుంది సమాజంలోని. దాన్ని అక్రమంగా కాకుండా సక్రమంగా చేస్తే అందరూ సెల్యూట్ కొడతారు. కాస్త తప్పటడుగు వేసి అక్రమ మార్గంలో వెళ్తే సమాజమే చెడిపోతుంది. అలాంటి ఘటనలు చాలా చూసాం కూడా కొంతమంది కాకీలు. ఇక కేసులు పెట్టే ముందు ప్రాథమిక విచారణ చేయాల్సిందే. ఎలా పడితే అలాగా ఆడు కంప్లైంట్ ఇచ్చారు, ఆడు కక్షపూరితంగా ఎవరో కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళు అన్యాయంగా కేసులు పెట్టేసి ఎఫ్ఐఆర్లు పెట్టేసి మేము అరెస్ట్ చేసేస్తాం, మేము రిమాండ్లో పంపించేస్తామంటే వాటికి చెల్లుచీటి వచ్చింది అంటున్నారు. ఇక సామాజిక మాధ్యమాల్లో ఫిర్యాదులకు ముందు ప్రాథమిక విచారణ తప్పనిసరి. కేవలం విమర్శపూరిత పోస్టులకు క్రిమినల్ కేసులు నమోదు చేయకూడదు. ఎవరినైనా విమర్శిస్తే, మీరు తప్పు చేశారు అని విమర్శిస్తే దాని మీద కేసు ఏంటి? అది ఎవరు చేసినప్పటికీ కూడా రాజకీయ నాయకులకి ఇది పరిపాటిగా మారిపోయింది. పవర్ ఉంటే ఏదన్నా చేయొచ్చు అని. ఎవరి మీదన్నా విమర్శిస్తే అది సద్విమర్శ అయితే ఆడి విమర్శిస్తాడా? మనకు పవర్ ఉన్నది. పోలీస్ కేసులకి ఎవడో అజ్ఞాతవేద ఎవరో కేసు పెడతారు, వీళ్ళకి ఒక ఫోన్ కొడతారు, ఆడి సంగతి చూడవయ్యా అని. ఈయన టక్క ఎఫ్ఐఆర్ రాసేస్తాడు, ఆయన రిమాండ్ పంపించేస్తారు, ఏవో సెక్షన్లు వేసేస్తారు. ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయితే నాన్ బెయిలబుల్, లేదంటే బెదిరింపులు, లేదంటే ఇంకో రకంగా. ఇది మంచి పద్ధతి కాదు, సమాజానికి మంచిది కాదు ఇది. ఇక హింస, ద్వేషం, సామాజిక శాంతి భంగం నిరూపిస్తే మాత్రమే చర్యలు తీసుకోవాలి. ఎవరైనా హింస చేస్తున్నారు, వేసి పడియండి. ద్వేషం, కక్షపూరితం ఇలాంటివి చేశారా, వేయండి. సామాజిక శాంతికి భంగం, ప్రజా జీవనానికి ఎవరైనా భంగం కలిగిస్తే తప్పు లేదు, కేసులు పెట్టండి, చర్యలు తీసుకోండి. దానికి ప్రజలందరూ మీకు సపోర్ట్గా ఉంటారు. ఇక రాజకీయ విమర్శలు నేరారోపణలోకి పరిధిలోకి రావు. రాజకీయ విమర్శలు ఆ పార్టీ, నీ పార్టీ, ఈ పార్టీ, ఆ పార్టీ సజా తిప్పుకుంటూనే ఉంటుంది. వాళ్ళకి అది వెనతో పెట్టిన విద్యలాగా ఉంటుంది. ఒకరికొకరు విమర్శించుకోకపోతే ఇంకా రాజకీయ నాయకులు ఎందుకు అవుతారు? వాళ్ళు ఏ గాంధీలో ఎప్పుడో అయిపోతారు. రాజకీయ నాయకులు అంటే విమర్శలు ఉండాలి, విమర్శించుకుంటారు. నువ్వు ఆ తప్పు చేసావు అని ఆ రోజు, ఇదిగో ఈ పాలసీ తప్పు, విమర్శించడమే. అలాంటి వాటి మీద నేరారోపణలు పరిధిలోకి రావవి. వ్యక్తిగత భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవించాలి. ఇదండి ఎప్పటి నుంచో వ్యక్తిగత భావ ప్రకటన స్వేచ్ఛకు ప్రతి ఒక్కరూ కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది. ఆ స్వేచ్ఛ లేకపోతే బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన అవసరమే ఉంది. పొరుగు దేశంలో ఎవరు లేరు కదా, అందరూ కూడా భారతీయులే కదా. అలాగని స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి అమ్మలనో లేకపోతే అక్కలనో లేకపోతే ఇంకో రకంగానో ఎవరో భార్యనో ఈ రకంగా ఇష్టం వచ్చినట్లుగా తిరిగితే స్వేచ్ఛ అనిపించుకోకూడదు, పైత్యం అనిపించుకుంటుంది. ఆ పైత్యానికైతే ట్రీట్మెంట్ ఉండాలి, అది ఎవరు మాట్లాడినా సరే. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఉన్నది ఉన్నట్లుగా, లేకపోతే విమర్శన, ఏదైతే తప్పు చేస్తే దాన్ని డైరెక్ట్గా విమర్శించండి. నాకు మాట్లాడే హక్కు ఉన్నది కదా అని చెప్పి నేను బండబూతులు మాట్లాడతాను, నాకు మాట్లాడే హక్కు ఉన్నది కదా అని నేను రెచ్చిపోతాను, ఇష్టం వచ్చినట్లుగా పేల్తాను అంటే నోటి దూల అయితే తీర్చాల్సిన అవసరం ఉంది. ఇక పోలీసుల అత్యుత్సాహాన్ని నివారించేందుకు తెలంగాణ హైకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ. అదేంటంటే నేను క్లియర్గా చెప్తాను. ట్వీట్లు చట్టబద్ధమైన రాజకీయ వ్యక్తీకరణ పరిధిలోకి వస్తాయన్న హైకోర్టు. ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం మార్గదర్శకాలు జారీ. కేసుల నమోదు యాంత్రికంగా ఏకపక్షంగా జరగకుండా నియంత్రణ అవసరం. పరువు నష్టం ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదు ముందు బాధిత వ్యక్తి ధృవీకరించుకోవాలి. ఎవరన్నా చిన్నదంటే చాలు, పరువు నష్టం, మా పరువుకు భంగం కలిగింది, నీ మీద కోర్టు వేస్తాను, నీ మీద 2 కోట్లు వేస్తాను, నీ మీద 100 కోట్లు సూట్ వేస్తాను. ఇలాంటి వాటిని
బాధిత వ్యక్తి ధృవీకరించాలి. ఇక పోలీసుల చర్యలు చట్ట నిబంధనల ప్రకారం మాత్రమే చేపట్టాలి. మీకు నచ్చినట్లుగా ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఎమ్మెల్యే గారు చెప్పారు, లేకపోతే మా పెద్ద ఆఫీసర్ చెప్పారు, మా ఇష్టం వచ్చినట్లుగా మేము చేస్తాము, నిబంధనల ప్రకారంగా మేము చెయ్యం, మాకు నచ్చిన సెక్షన్లు వేసుకుంటాం అంటే ఇంకా జరగదు. తీవ్రమైన నేరాల కోసం మినహా ఇతరుల తరపున ఫిర్యాదులు విచారణార్హం కాదు. కేసు నమోదు ముందు ప్రాథమిక విచారణ తప్పనిసరి. కేసు నమోదు చేసే ముందు ప్రాథమిక విచారణ చెయ్యాలి. విచారణ చేయకుండా మేము అరెస్టులు చేసేస్తాం, మేము నోటీసులు ఇచ్చేస్తాం అంటే అది పనికిరాదు. ఇక చట్టబద్ధమైన అంశాలు ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి. హింస, ద్వేషం, అశాంతిని ప్రేరేపించే ఆధారాలు తప్ప కేసులు నమోదు చేయవద్దు. హింస, ద్వేషం, అశాంతి ఇవి తప్ప దేని మీద కూడా మీరు కేసులు నమోదు చేయకండి. అది పెద్ద నేరం ఏం కాదు. అలా చేసుకుంటూ వెళ్ళిపోతే రోజుకి లక్షల్లో వస్తాయి కేసులు. ఇక విమర్శనాత్మక కఠిన రాజకీయ ప్రసంగాలపై ఉద్దేశపూర్వకంగా కేసు నమోదు చేయరాదు. ఇది చాలా కీలకమైనది. విమర్శనాత్మక కఠిన రాజకీయ ప్రసంగాలపై ఉద్దేశపూర్వకంగా వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, నేను ముందు చెప్పినట్లుగా ఉద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేయొద్దు. ప్రసంగం లేదా పోస్టు హింసను ప్రేరేపించిన, శాంతి భద్రతలకు తక్షణ ముప్పు ఉన్నప్పుడు మాత్రమే చట్టం అమలు చేయాలి. ఆ ప్రసంగం, పోస్టు హింసను ప్రేరేపించినట్లు, వర్గాల మధ్య చిచ్చులాట, మతాల మధ్య చిచ్చులాట, ఇలాంటి అంశాలు ఏమైనా ఉండిలో ఉంటే దాని మీద మాత్రమే మీరు కేసు నమోదు చేయాలి. ఇక ఆర్టికల్ 19(1)(a) ప్రకారం సాధారణ రాజకీయ విమర్శలకు రాజ్యాంగ రక్షణలు కల్పించాలి. పరువు నష్టం ఆరోపణలపై పోలీసులు నేరుగా ఎఫ్ఐఆర్ నమోదు చేయకూడదు. పరువు నష్టం దాని మీద పలానా మా సార్కి పరువు భగ్నమైందండి, మా ఎమ్మెల్యే గారికి అయిందండి, మా ఎంపీ గారికి అయిందండి అని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా ఎఫ్ఐఆర్ నమోదు చేయొద్దు. ఇక సంబంధిత మెజిస్ట్రేట్ ఆధారంగా మాత్రమే చర్యలు తీసుకోవాలి. ఎఫ్ఐఆర్ నమోదు ముందు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభిప్రాయం తప్పనిసరి. రాజకీయ ప్రేరేపిత, అసత్య ఫిర్యాదులు ఉన్నప్పుడు కేసు మూసివేయాలి. రాజకీయ ప్రేరేపితమైన అంశాలు కానీ, అసత్య ఫిర్యాదులు కానీ ఏమన్నా ఉంటే వెంటనే కేసు క్లోజ్ చేసేయండి. దాన్ని నాన్చొద్దు. ఎఫ్ఐఆర్లు పెట్టి, వాళ్ళని ఇబ్బంది పెట్టి, 10 సార్లు పోలీస్ స్టేషన్కి పెట్టి, ఇలాగ ఎవరైతే ఈ తప్పుడు పనులు చేస్తున్నారో, ఈ తప్పుడు ఆలోచనలతో ఉన్నవారో వాళ్ళు మాత్రం దయచేసి మారాలి. మారకపోతే కోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా మీరు రోడ్డును పడే ప్రమాదం ఉంది, మీరు ఇరుకును పడే ప్రమాదం ఉంది, మీ మీద కేసులు పెట్టించుకుంటే ప్రమాదం ఉంది. ఒక అద్భుతమైన తీర్పునిచ్చింది అంటున్నారు. ఇదేంటంటే తప్పు చేసిన వాళ్ళకి కాదు, తప్పు చెయ్యని వాళ్ళకి, తప్పు చేసినట్లా చిత్రీకరింపబడే వారికి ఉపశమనం హైకోర్టు ఇచ్చింది. సో దీన్ని ఏ రకంగా ఇంప్లిమెంట్ చేస్తారు, ఎప్పటి నుంచి ఎలాగా అడుగులు పడతాయి, మరి పోలీసుల్లో ఆ తప్పు చేసే ఆలోచన ఉన్న వాళ్ళలో మార్పు వస్తుందా, ఇది న్యాయమే జరుగుతుందా, ఇందులో మళ్ళీ ఏమైనా వేరే అంశాలు ఏమైనా తీసుకువస్తారా? ఏదైనప్పటికీ కూడా హైకోర్టు మాత్రం పోలీసులకు ఇచ్చిన గైడ్లైన్స్ గొప్ప గైడ్లైన్స్ అని సర్వత్రా వాయిస్ వస్తుంది. మరి చూద్దాం దీని పర్యవసానాలు ఏ రకంగా ఉంటాయో.